సినీ నటుడు రాజ్ తరుణ్ పై నార్సింగి పిఎస్ లో ప్రియురాలు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి మోసం చేశాడని యువతి తన ఫిర్యాదులో తెలిపింది. తనకు న్యాయం చేయాలని కోరిందా యువతి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సినీ నటుడు రాజ్ తరుణ్ పై నార్సింగి పిఎస్ లో ప్రియురాలు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి మోసం చేశాడని యువతి తన ఫిర్యాదులో తెలిపింది. తనకు న్యాయం చేయాలని కోరిందా యువతి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సినీ నటుడు రాజ్ తరుణ్ పై నార్సింగి పిఎస్ లో ప్రియురాలు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి మోసం చేశాడని యువతి తన ఫిర్యాదులో తెలిపింది. తనకు న్యాయం చేయాలని కోరిందా యువతి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, ఆ యువతి ఏం ఫిర్యాదు చేసింది అండ్ దీనికి సంబంధించి రాజ్ తరుణ్ ఏమైనా స్పందించారా? ప్రస్తుతానికి అయితే రాజ్ తరుణ్ సంబంధించి సినీ నటి సంబంధించిన ఒక వ్యక్తితో ఆమె రాజ్ తరుణ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై ఇప్పటికే లావణ్య అనే యువతి ఇప్పటికే ఫిర్యాదు చేసింది. లావణ్య దాదాపు 11 ఏళ్ల నుంచి కూడా సినీ నటుడైనటువంటి రాజ్ తరుణ్తో వివాహేతర సంబంధంతో పాటు పెళ్లి చేసుకున్నట్లుగా ఆమె ఒక పిటిషన్ కూడా ఏదైతే ప్రస్తుతానికి ఒక పోలీసులకు అయితే కంప్లైంట్ అయితే చేసింది. అయితే 11 ఏళ్ళుగా రాజ్ తరుణ్తో రిలేషన్షిప్ లో ఉన్నాను, అయితే సినిమాలో నటిస్తున్న ఒక హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. పెట్టుకున్న క్రమంలోనే నన్ను వదిలేశాడు. 3 నెలల క్రితం కూడా రాజ్ ఇంటికి నుంచి వెళ్ళిపోయాడు, దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ కూడా వదిలేకపోతే అతని చంపి కూడా బాడీ మాయం చేస్తానని కూడా ఇప్పటికే బెదిరిస్తున్నారంటూ ఆ సినీ నటి అయినటువంటి ఆమెతో పాటు వాళ్ళ సోదరుని పైన కూడా నార్సింగ్ పిఎస్ లో ప్రస్తుతానికి అయితే ఫిర్యాదు చేసింది. 11 ఏళ్ల నుంచి కూడా ఆమె అంటే లావణ్యతో పాటు ఇటు రాజ్ తరుణ్ ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. గుడిలో పెళ్లి చేసుకున్నాం, సినిమాలో సంబంధించి ఆ హీరోయిన్ తో నటిస్తున్న క్రమంలో ఆమెతో ఇల్లీగల్ గా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారన్న ఆరోపణలు చేసి కూడా ప్రస్తుతం అయితే పిటిషన్ అయితే ప్రస్తుతానికి ఆమె కంప్లైంట్ అయితే చేసింది. దీనికి సంబంధించి రాజ్ తరుణ్ సంబంధించి నాకు కావాలి, న్యాయం చేయాలంటూ కూడా నార్సింగ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేసింది. అయితే రాజ్ తరుణ్ కి లావణ్యకున్న సంబంధాలతో పాటు ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు అయితే వేగం పెంచారు. ప్రస్తుతానికి అంటే లావణ్యకు సంబంధించి చూసుకుంటే గత 3 నెలల క్రితం కూడా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడింది. ఈ కేసుకు సంబంధించి కూడా రాజ్ తరుణ్ దూరంగా ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంటుంది. మరి అసలు ఏ విధమైన వీళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారు, అసలు రిలేషన్షిప్ ని ఎందుకు రాజ్ తరుణ్ లావణ్య ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చాయి, వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజ్ తరుణ్ సంబంధించి ఇటు లావణ్య ఇద్దరు కలిసి ఎన్నిసార్లు ఏదైతే రిలేషన్షిప్ లో ఉన్నారో ఎన్ని రోజుల నుంచి కూడా కలిసి ఉన్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళారన్న ఇవన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే లావణ్య ఒక ఎవిడెన్స్ కూడా పోలీసులకు సమర్పించింది. వెంటనే రాజ్ తరుణ్ ని నాకు అప్పచెప్పాలి, రాజ్ తరుణ్ ని పెళ్లి చేసుకున్నానంటూ కూడా చెప్పడంతో ప్రస్తుతానికి నార్సింగ్ పోలీసులు అయితే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తును కూడా వేగం పెంచారు. అయితే సినీ నటి ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించి వాళ్ళ సోదరుడు లావణ్యను బెదిరించే క్రమం చేస్తున్నారు. బెదిరించి కూడా ఏదైతే రాజ్ తరుణ్ ని హత్య చేసి అతని బాడీ కూడా అవుపడకుండా చేస్తాను, వెంటనే రాజ్ తరుణ్ పై ఉన్న ప్రేమను వదులుకోవాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే లావణ్యను కూడా బెదిరించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఆడియో రికార్డులు కూడా ప్రస్తుతం వైరల్ గా మారాయి. వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. శీలా, లావణ్య ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉందో రాజ్ తరుణ్ తో తను సహజీవనం చేస్తుంది అని చెప్పేసి మరి దానికి సంబంధించి ఆధారాలు కూడా పోలీసులకు సమర్పించిందని చెప్తున్నారు. ఎటువంటి ఆధారాలు తను ప్రొవైడ్ చేసింది? రాజ్ తరుణ్ 11 ఏళ్ల క్రితమే రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడు. అయితే 11 ఏళ్ల నుంచి కూడా మా వ్యవహారం అనేది కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత గుడిలోకి వెళ్ళి కూడా పెళ్లి చేసుకున్నామంటూ కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదులు అయితే పేర్కొంది. ప్రస్తుతానికైతే రాజ్ తరుణ్తో పాటు లావణ్యకున్న సంబంధాలకు సంబంధించి
వాళ్ళు వెళ్ళిన టెంపుల్స్ కావచ్చు, విహారయాత్రలకు సంబంధించి కూడా వాటికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం ఆ పోలీసులకు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే కాకుండా ముఖ్యంగా ఆమె కోరుతుంది ఏంటంటే, రాజ్ తరుణ్ 3 నెలలైంది, 3 నెలల నుంచి కూడా నాకు కనబడకుండా వెళ్ళిపోయాడు, వెంటనే రాజ్ తరుణ్ నాకు అప్పచెప్పాలి, నాతో ఉండేలా చేయాలంటూ కూడా ఇప్పటికే పోలీసులను ఆమె ఆశ్రయించింది. దీనిపైన ప్రస్తుతం పోలీసులు అయితే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం విచారణ కూడా వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ లావణ్యను బెదిరించినటువంటి నటి ఎవరైతే ఉన్నారో ఆ నటితో పాటు ప్రస్తుతం వాళ్ళ సోదరి పైన కూడా ఫిర్యాదు చేసింది కాబట్టి వాళ్ళిద్దరిని కూడా పిలిచి విచారించే అవకాశం అయితే మనకు కనబడుతున్నాయి. లావణ్యను బెదిరిస్తున్నారు అన్న ఆ నటి ఎవరు అనేది వివరాలు తెలిసాయా? ప్రస్తుతానికైతే ఆ సినీ నటికి సంబంధించి కూడా పోలీసులు గోప్యంగా ఉంచారు. ఇటు లావణ్యను కూడా అడిగే ప్రయత్నం చేశాం, అయినా కూడా లావణ్య కూడా ఆమె బహిరంగంగా చెప్పట్లేదు. ఫిర్యాదులో మాత్రం పేర్కొని సినీ నటి ఆమెతో పాటు వాళ్ళ సోదరునికి సంబంధించి అయితే ఆడియో రికార్డులు కూడా ప్రస్తుతం వైరల్గా మారాయి. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగిస్తున్నామంటూ కూడా పోలీసులు అయితే ఒకవైపు చెప్తున్నారు. అయితే రాజ్ తరుణ్కి లావణ్య మధ్యలో ఉన్న సంబంధాలతో పాటు ఇటు లావణ్య గతంలో డ్రగ్స్ కేసులో దొరికింది కాబట్టి, డ్రగ్స్ సేవిస్తూ దొరికింది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఆమెపై అనుమానాల నేపథ్యంలోనే రాజ్ తరుణ్ ఆమెను వదిలేసి వెళ్ళిపోయారన్న ప్రస్తుతం ఇంకా ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.